శారదా, ఎవరికమ్మా ఈ పక్క? నీకేనక్క. ఇక్కడైతే పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి, చల్లగా గాలి వస్తుంది, హాయిగా పడుకోవచ్చు, ఏ గోల లేకుండా. ఏ పడుకో పడుకో. ఇప్పుడు ఎక్కడికి? వాళ్ళమ్మ దగ్గరికి. ఏం లేదు, వాడు నా పక్కలో తప్ప నిద్రపోడు. నిద్రపోయాడుగా. అక్కడ పడుకున్నాడక్క. నెమ్మది. అక్క, అర్ధరాత్రి కూడా దాహం వేస్తుందేమో, ఇంకొక మంచి నేనండి, పద్మని. ఏమండి, పద్మనాభం గారా? మీరా? ఏమిటండి, చాలా ప్రమాదంగా ఉందా? అయితే రాక తప్పదంటారా? అలాగండి, ఇప్పుడే బయలుదేరుతున్నా. వస్తున్నా వస్తున్నా. ఏమిటి విచిత్రం? మనిషి తనను సృష్టించమని భగవంతుడిని కోరలేదు. మరి భగవంతుడే సృష్టించి ఆశలు చూపించి అంతలోనే ఎండమామని చేసి ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నాడు? ఐ డోంట్ నో. శారద, ఇది తన ఇల్లు, మీరు తన దేవుడు. ఈ రోజంతా తనదేనని ఎంత ఆనందపడుతుందో తలుచుకుంటే. మనం కష్టాలు కావాలని కొని తెచ్చుకున్నాం అనిపిస్తుంది కదా. అదేంటండి, ఇదే కష్టం అనుకుంటే మనిషిగా పుట్టి మన ఆ భగవంతుడికి. బాబు, ఏమిటై చదువు తిరగేసి? పెట్టుకోలేదు, కనపడలేదు. కళ్ళజోడు పెట్టుకుని చదువుకోవాలి. అప్పుడు నా చూసేవి సాక్షేవి తెస్తున్నా. నీకెందుకు లేక ఈ పనులన్నీ? అయినా నేను వచ్చిన తర్వాత కూడా ప్రతి చిన్న పనికి చీటికి మాటికి పద్మ పద్మ అంటే ఏం బాగుంటుంది? ఆయనకేం తెలియదు. నువ్వేమనుకోబోకు. సరదా, ఈ పనులు నీకు ఎందుకు చెప్పు. ఇదే మాట ఎవరు ఎవరంది? నాకు చుట్టం చూపుగా వచ్చినావుడేగా. అవును పాపం. మరి ప్రతి చిన్న పనికి చీటికి మాటికి పద్మ పద్మ అంటే ఏమన్నా బాగుంటుందా? ఏం బాగోదు. చూడు, షూనే వేసుకుంటాను కానీ డ్రైవర్ వచ్చాడేం పద్మని అడుగు. అడ్డడ్డడ్డడ్డి, ఇప్పుడే కదా చెప్పావు ప్రతి చిన్న పనికి. అవును, ఇక్కడ ఏదో గమ్మత్తని మాట అన్నావే. చీటికి మాటికి. ప్రతి చిన్న పనికి చీటికి మాటికి పద్మ పద్మ అంటే ఏమన్నా బాగుంటుందా అని. చూసావా, నువ్వు అలా చెప్పు, నేను ఇలా మర్చిపోయాను. నీకెంత జ్ఞాపకం. అందులో మీ విషయం ఒక్కటి మర్చిపోను. అన్ని ఇక్కడ గుర్తు పెట్టుకుంటాను. ఎప్పుడు ఏదైనా మర్చిపోతానేమో అని ఇక్కడ దాచుకుంటా. ఏది ఒకటి చెప్పు చూద్దాం. ఆ రోజు అదే మన పెళ్లి రోజు సాయంకాలం. సాయంకాలం మీరు మందుల సంచి తీసుకోవడానికి లోపలికి వచ్చారే? అవును, వచ్చాను. వచ్చి ఎందుకమ్మా అలా కళ్ళతో ఊరించటం? బా, నీకు అంత గుర్తుందా? మరైతే ఆ తర్వాత ఏమైంది? ఏమైంది నేను చెప్పాలా? మీకు తెలీదు? తెలియక నీకేదో పెద్ద జ్ఞాపక శక్తి ఉందంటున్నావు కదా, తెలుసుకుందాం. అయితే వినండి, తూచా తప్పకుండా అంతా చెప్తాను. చెప్పు. తర్వాత బాధపడకూడదు.
అదే ఏం లేదు చెప్పు. చెప్పనా ఆ, చెప్పనా ఆ, వద్దులేదు. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే మీ మీద ఎంత కోపం వస్తుందో. నేను వేసుకుంటాగా. పద్మా రాసింది ఏమిటి పిల్లి ఒక్కటే వచ్చా? బాబాయ్ రాలేదా? సరేలే, ఆయన సంగతే అడుగు. మీ ఆయన ఒకటి చేస్తాడమ్మా? ఏం చేశారు పిల్లి? వాడు ఎవడో పిచ్చివాడిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడా? ఇప్పుడు పిచ్చి కుదిరిపోయిందా? నాకు పట్టేటట్లుంది. మా ఆయన్ని వాడి చేత నాన్న నాన్న అని పిలిపించాడా? పిలిపించాడా? పోనీ ఏదో పిచ్చివాడు పిలుస్తున్నాడు అని ఊరుకుంటే ఇప్పుడు మా ఆయన వాడిని నా కొడుకు అని వెంట పడుతున్నాడే. నువ్వు అట్లా నవ్వకు. అమ్మాయి చూడు, ఎలాగైనా మీ ఆయనతో చెప్పి మా ఆయన పిచ్చి కుదిరించకపోతే నేను నా కొడుకు అంతే. అలా ఎప్పుడు జరగదులే పిన్ని. అమ్మాయి పద్మ, అలా జరగకూడదని కదమ్మా ఇక్కడికి వచ్చింది. చూడు, వెళ్ళి కాస్త కాఫీ తీసుకురా. ఈ పిల్లవరే అమ్మాయి? పాపం శారదని ఒక నిర్భాగ్యురాలు. అందరు ఆడపిల్లల్లాగే ఆమెకు సలక్షణంగా పెళ్లి చేశారు. పిల్లి మనిషిని పొన్న మనిషి ఉంటాడా అనుకుంటాం కదా. ఆ అమ్మాయి భర్త అచ్చం మీ అల్లుడి గారిలాగే ఉండేవారట. కానీ ఆ అమ్మాయి కాళ్ల పారాని ఆరక ముందే చూడు శారదా, ఇవాళ నుంచి ఈ మందులను ఆపు చేసి వీటిని తీసుకో పొద్దున సాయంత్రం. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకండి ఈ మందులన్నీ? నాకేం జ్వరమా, జలుబా, పైత్యమా, పిచ్చా? నీకు పిచ్చని ఎవరన్నా చెప్పు. అయినా నువ్వే చెప్పు, ఈ మందులు తీసుకుంటున్నప్పటి నుంచి నువ్వెంత ధైర్యంగా ఉంటున్నావు, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నావు? ఎందుకు ఆరోగ్యం? అవునా, అలాగా? అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. నీకెంత గుండె నిబ్బరమే పిల్ల. రేపు పొద్దునది మీ ఆయన్ని నా మొగుడే అంటే ఊరకరారు అత్తగారు, ఏమిటో విశేషం? ఏముంది అల్లుడు గారు, మీతో బోర్డు చెప్పి పోదామని వచ్చాను. తీరా మీరు బయలుదేరి ఎట్లా? అలాగా అయితే రండి, కార్లో డ్రాప్ చేస్తాను, వెళ్తూ మాట్లాడతాను. సరే పదండి, రేపు ఉండి వెళ్ళిపోయింది. ఉండమ్మా, అవతల బోర్డు అని పనులు ఉన్నాయి, వస్తాను. శారదా, ఎందుకలా ఉన్నా? ఏం లేదక్క. నాతో చెప్పకూడదా? మా అమ్మగారు మా తల్లి కదా, చెప్పు. మరి ఆయన నన్ను ఏ పని చేయనివ్వటం లేదు. ఎంతేనా? కాదక్క. మరి ఆయన నన్ను అంటకుండా ముట్టకుండా దూరంగా ఉంటున్నారు. ఎందుకనక్క? ఆయన నీతో చెప్పనే లేదా? ఏమని? అదే, నువ్వు వచ్చే ముందు నుంచే ఆయన ఒంట్లో బాగుంటం లేదు. ఇంకా 2 నెలల పాటు మందు తీసుకోమన్నాడు డాక్టర్. ఏమిటక్క, డాక్టర్ కూడా జబ్బేమిటి? ఆయన మాత్రం మనిషి కాడా? అవునులే, అసలు ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇలా బయటపడేదాన్నా. పోనీ లెక్క, ఆయన చల్లగా ఆరోగ్యంగా ఉంటే మనకు కావాలి. ఏమంటావు?